ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మే నెల మాసం అంతా కూడా దేవుడు తన ఉన్నతమైన కృపలో మనల్ని అందరినీ భద్రపరిచి ఊహించని ప్రమాదాలు, కనిపించని శత్రువులతో పోరాడాల్సిన పరిస్థితులు మనకు ఎదురైనా దేవుడు మనల్ని కాపాడి నడిపించి సజీవులుగా ఇదిగో ఈ 31వ తారీఖు ఆఖరి దినంలోనికి మనం ప్రవేశించడానికి దేవుడు మనకి ఆయన ఎంతో కృపను చూపించాడు. మరి ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి, ఎదురు చూసిన తలుపులు మూయబడ్డాయి, భయాలు మనసుని కలవరపరిచినాయి. కానీ దేవుడు మనకు అండగా నిలిచి శత్రువు వేసిన ప్రతి ఉచ్చులో నుంచి కూడా ప్రభు మనల్ని కాపాడుతూ అపజయంగా కనిపించిన ప్రతి చోట పాఠాలు నేర్పిస్తూ మన అడుగులు జారి పడకుండా తన చేతితో ఎత్తిపట్టుకున్న దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి నూతన మాసం ఇంకా మన జీవితాల్లో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు నడిపించాలని కోరుకుంటున్నాం. ఈనాటి వాక్య ధ్యానం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభువుకి యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ప్రవక్త అయిన హబక్కూకు ఈ మాటలు చెప్పినప్పుడు అది సంతోషకరమైన సమయం కాదు. దేశం అంతా చాలా కష్టంలో ఉంది, శత్రువులు ఉన్నారు, భవిష్యత్తు స్పష్టంగా లేదు. అయినప్పటికీ కూడా హబక్కూకు భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే, నా పరిస్థితులు నా బలం కాదు, నా జ్ఞానం నా బలం కాదు, యెహోవాయే నా బలం. దేవుని యొక్క లక్ష్యం కేవలం దేవుడు తన ప్రజల్ని బ్రతికించి నడిపించటమే కాదు, వారిని ఉన్నత స్థలాల మీద నిలబెట్టడం దేవుని యొక్క ఉద్దేశమైంది. దేవుడు తన పిల్లలను ఎక్కువ కాలం లోయల్లో విడిచిపెట్టడు. ఆయన పిలుపు ఏంటంటే తన ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల ఎత్తైన స్థలాలకు, విజయానికి నడిపించబడాలి. ఆత్మీయమైన పరిపక్వతలోనికి ప్రభు తన బిడ్డలు నడిపించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఈ వాక్య భాగంలో భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, యెహోవాయే నాకు బలం. ఉన్నత స్థలాల మీద నడవడానికి మన బలం సరిపోదు కదా. మన బలంతో మనము కొండ అడుగు అంచుల వరకు మనం వెళ్తామేమో, కానీ దేవుని యొక్క బలం మనకు సహాయం అయినప్పుడు ఆ కొండ యొక్క శిఖరానికి మనల్ని తీసుకుని వెళ్ళగలుగుతుంది. అవును, పదే పదే మానవ బలము ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. మీరు గమనించారా? మన ధైర్యం ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే యెషయా గ్రంథంలో చెప్తాడు 40 అధ్యాయం 30 నుంచి 31లో, యవనులు సొమ్మసిల్లుతారు, పడిపోతారు, కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. చాలా మంది ప్రార్థన లేకుండా ఎదగాలనుకుంటారు, మరి కొంతమంది పరిశుద్ధత లేకుండా ఉన్నత స్థలాల్లో నిలబడాలనుకుంటారు. దేవుని యొక్క బలము మాత్రమే మనల్ని ఉన్నతమైన స్థానానికి నిలబెట్టగలుగుతుంది. ఇది మనం మన జీవితంలో తెలుసుకోగలగాలి. మన బలం, మన జ్ఞానం, మన శక్తి కొంచెం వరకునే మనకు సహాయం చేస్తుంది. ఈ వాక్య భాగంలో భక్తుడు గుర్తు చేస్తున్న మాట లేడి కాళ్ళు. ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె అంటున్నాడు. ఆయన ఎందుకు లేడి కాళ్ళు అంటున్నాడంటే, కొండల మీద సైతము జారి పడకుండా నిలబడగలిగింది లేడి. ఎత్తైన స్థలాలకు భయపడదు. అలాగే దేవుని ప్రజలు కూడా స్థిరత్వం, ఆత్మీయమైన చురుకుదనం కలిగి ఉండాలి. ప్రమాదాల్లో కూడా నిలబడగలిగిన కృప ప్రభు ఇస్తాడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనంలో ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వల్ల చేస్తాడంటున్నాడు కదా. అవును, ఎందుకు లేడి కాళ్ళను ప్రవహిస్తాడంటే, ఉన్నత స్థలాల మీద దేవుని యొక్క ఆశయం ఏంటి దేవుని ప్రజల పట్ల అంటే, మనము ఉన్నత స్థలాలు అంటే ఆత్మీయంగా ఉన్నతంగా మనం ఎదగగలగాలి. ప్రార్థన ఎత్తుల్ని మనం చేరుకోగలగాలి. పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. శత్రువుల పైన అధికారం, శత్రువు యొక్క బలం అంతటిపైన ప్రభు మనకు అధికారం ఇచ్చాడు, అది మనం కలిగి ఉండాలి. ఆశీర్వాదపు స్థానంలో లేదా దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని పిల్లలు క్రింద స్థానాల్లో కాదు, పై స్థానాల్లో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13లో మోషే భక్తుడు, దైవజనుడైన మోషే జ్ఞాపకం చేస్తాడు, భూమి యొక్క ఉన్నత స్థలాల మీద ఆయన నిన్ను ఎక్కిస్తాడు. అవును, దేవుడు ఇజ్రాయేలీని బానిసలుగా ఉంచలేదు, బానిసత్వంలో ఉంచలేదు. వారిని ఉన్నత స్థానాలకు దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఈ రోజున మనం గమనించినట్లయితే ఎందుకు దేవుని ప్రజలు ఎక్కువ మందిలో మనం చూస్తే వాళ్ళు ఉన్నత స్థానాలకు నిలబడలేకపోతా ఉన్నారు, ఎత్తులకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే, ఎత్తైన స్థలాలకు వెళ్ళడానికి విశ్వాసం కావాలి.
పేతురు నీళ్ల మీద నడిచాడు, కానీ మిగిలిన 11 మంది భయపడ్డారు. వాళ్ళు పడవ నుంచి దిగి నీటి మీద అడుగు పెట్టడానికి ఇష్టపడలా, కానీ పేతురు మాత్రము నీళ్ల మీద నిలబడడానికి ఇష్టపడ్డాడు. ఆ పడవను విడిచిపెట్టి నీళ్ల మీద నిలబడ్డాడు. ఈ రోజున అనేక మంది వారు ఉన్న సౌకర్యవంతమైన స్థితిని విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. విశ్వాసంతో ముందుకు అడుగు వేయడానికి ఇష్టపడటం లేదు. రెండవది, పాపం ఉన్నత స్థానాలకు వెళ్ళనివ్వదు. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 మనకి జ్ఞాపకం చేస్తుంది. అవసరం లేని బరువులు మనం తీసుకుని వెళ్ళలేం. అవసరం లేని బరువులు మోసుకుంటే మనం ఎత్తైన స్థలాలకు మనం వెళ్ళలేం. కనుక సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని కూడా మనం విడిచిపెట్టగలగాలి. ప్రార్థనలో క్రైస్తవుడు ఆత్మీయంగా పడిపోకుండా చూసుకోగలగాలి. ప్రార్థన లేని క్రైస్తవుడు ఆత్మీయంగా జారిపడిపోతాడు. సౌకర్యవంతమైన జీవితానికి ఈ రోజున అనేక మంది క్రైస్తవులు అలవాటు పడిపోయి చాలా మంది రక్షణ వరకు వస్తున్నారు, ఇక చాలే అనుకుంటున్నారు తప్ప ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనే ఆలోచన చాలా మందికి రావటం లేదు. ఐగుప్తు నుంచి బయటకు రావడం ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి కానాను చేరుకోవటం మరొక ఎత్తు. ఈ రోజున అనేక మంది ఎర్ర సముద్రం దాటుతున్నారు, అంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చి బాప్తిస్వం రక్షణ అనుభవంలో ఉంటున్నారు, కానీ కానానుకు చేరుకోవడానికి మాత్రము శ్రద్ధ చూపించలేకపోతా ఉన్నారు. దైవజనుడైన మోషే ఆషేరు గోత్రాన్ని ఆశీర్వదిస్తూ అంటాడు, ఇదిగో ఇనుప చెప్పులు నీకు ఇచ్చానంటాడు. ద్వితీయోపదేశకాండం 33:24-25 ఎందుకో తెలుసా? ఇనుము ఇత్తడి చెప్పులు ఎందుకంటే ఇది గొప్ప ప్రవచనాత్మకమైన ఆశీర్వాదం. కొండల మీద నడవాలి అంటే, బలమైన చోట నిలబడాలి అంటే కనుక సరైన చెప్పులు కావాలా. రాళ్ళు, ముళ్ళ కంపలు ఇవన్నీ కూడా ఎదిరించి ముందుకు సాగగలగాలి అంటే అటువంటి వారికి ఇనుము ఇత్తడితో కూడిన చెప్పులు ఇవ్వగలగాలి. కనుక దేవుడు ఆషేరు గోత్రానికి ఇచ్చాడు ఇవి. స్థిరమైన అడుగులు, దీర్ఘకాలం బలం కలిగి నిలబడగలగాలి. క్రైస్తవులు నడిచే నడక ఇది సాధారణమైనది కాదు. సున్నితమైన స్థలాల్లో దేవుడు మనల్ని నడిపించడు. కరుకైన మార్గాల్లో దేవుడు నడిపిస్తాడు. ముళ్ళ తప్పులు దాటగలగాలి. ఎత్తైన స్థలాలకు ఎక్కుతున్నప్పుడు దానికి సరిపడా పాదరక్షణ కూడా ప్రవహిస్తాడు కదా. అవును, దేవుడు మనల్ని ఎత్తైన స్థలాల్లో నిలబడడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కష్టాలను తట్టుకునే హృదయాలు, యుద్ధానికి సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలి. నిలబడే బలాన్ని దేవుడిస్తాడు. హబక్కుకు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఇది దేవుని యొక్క విధానం. దేవుడు కొన్ని కొండలు మనకు చూపిస్తాడు. అవి మన సామర్థ్యానికి మించి ఉంటాయి, మన జ్ఞానానికి మించి ఉంటాయి, మన అనుభవానికి మించి, మన బలానికి మించి. ఎందుకో తెలుసా? అది నీ బలంతో నువ్వు ఎక్కేది కాదు, దేవుని కృపచేత నువ్వు ఎక్కేది. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించవా అంటాడు భక్తుడు. నువ్వు ఎక్కగలిగినంత ఎక్కువ, ఎక్కలేని చోట దేవుని సహాయం వస్తుంది. మోషే సముద్రం వరకు నడిపించాడు. సముద్రాన్ని రెండుగా చీల్చాల్సింది దేవుడే. యాజకులు మందసాన్ని తీసుకుని యోర్దానులో అడుగు పెట్టాలి. అడుగు పెట్టకుండా అక్కడ అద్భుతం జరగదు. అడుగు పెట్టిన తర్వాత వారి పాదాలకు నీరు తాకిన తర్వాత నీరు ఆగిపోయింది. ముందు వాళ్ళు చేయగలగాలి. ముందు నువ్వు చేసేది నువ్వు చేయగలగాలి. నువ్వు ఎక్కగలిగినంత ఎక్కాలి. నువ్వు ప్రయత్నం చేయగలిగినంత ప్రయత్నం చేయాలి. నువ్వు అడుగు ముందుకే మొదట వేయకుండా దేవుడు ఎక్కడో సహాయం చేయాలి అంటే ఎలా అవుతుంది? దావీదు రాయిని విసరాలి మొదట, అప్పుడు మాత్రమే గొల్యాతు పడగొట్టబడతాడు. ఉన్నత స్థలాలకు నువ్వు ఎక్కాలి, ఇది దేవుడు ఆశిస్తున్నాడు. ఉన్నత స్థలాలకు ఎక్కాలి అంటే కనుక చిన్న అడుగుతో ప్రారంభించండి. విశ్వాసం చిన్నదే. కార్యాలు చిన్నగా ఉన్నప్పుడు అలక్ష్యం చేయకండి. భయాన్ని విడిచిపెట్టండి, దేవుని వైపు చూడండి. నిరాశను అధిగమించండి, ప్రభువును స్తుతించండి. ఇక్కడ హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయంలో మన చివరిలో కనుక చూస్తే, పంట లేదు, శాలలో పశువులు లేవు, ద్రాక్ష తోటలలో ద్రాక్ష ఫలాలు లేవు, అయినప్పటికీ కూడా నేను యెహోవాను స్తుతిస్తానంటాడు. ఆరాధించే ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఉన్నత స్థలాలకు తీసుకెళ్ళబడతాడు, హెచ్చించబడతాడు. ఈ రోజున ఏదో లేదు అని చెప్పి నువ్వు మౌనంగా ఉండడం కాదు, అలా మిగిలిపోతా ఉన్నారేమో. అందుకే మీ జీవితాల్లో ఒకవేళ ఉన్నత స్థలాలకు ఎక్కలేకపోతా ఉన్నారేమో. పర్వతాలు ఎక్కే వ్యక్తి ఒక్క అడుగుతో పర్వతపు యొక్క శిఖరాన్ని అధిరోహించలేడు, వెళ్ళలేడు, చేరుకోలేడు. ఒక్కొక్క అడుగు వేయగలగాలి.
ఒక్కో రాయిని పట్టుకోగలగాలి. కొన్నిసార్లు జారిపోతూ ఉంటాడు, అలసిపోతూ ఉంటాడు, కొన్నిసార్లు జారి కింద పడిపోతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆపకుండా పైకి చూస్తూ ముందుకు సాగగలగాలి. అదే క్రైస్తవ జీవితం. ఒక్క రోజులో నువ్వు పరిపూర్ణుడు కాలేవు. ఒకే ప్రార్థనతో నీ విజయాన్ని పొందుకోలేవు. ప్రతి పరీక్ష, ప్రతి కన్నీటు, ప్రతి ఉపవాస ప్రార్థన, ప్రతి విశ్వాసపు అడుగు కూడా మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకుని వెళ్తుంది. చూడండి, అబ్రహాము మోరియా కొండ మీదకి కుమారుని తీసుకుని వెళ్ళాడు. అది త్యాగం చేయవలసిన స్థలం. అక్కడే ఆశీర్వాదం ఆరంభమైంది. మోషే సేనాయి కొండ మీదకి ఎక్కాడు. కొండ ఎక్కిన వాడికే దేవుని మహిమ కనబడుతుంది. మోషే సేనాయి కొండ ఎక్కాడు, దేవుని మహిమ చూడగలిగాడు. ఏలియా కర్మేలు కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడే అగ్ని దిగొచ్చింది. యేసుక్రీస్తు ప్రభు రూపాంతరపు కొండ ఎక్కాడు. ఎత్తుల్లో దేవుని యొక్క మహిమ ప్రత్యక్షమైంది. ఉన్న చోటే ఆగిపోకు, నిలబడిన చోటే సరిపెట్టేసుకోకు. దేవుడి నీ జీవితాన్ని ఉన్న లోయల్ని ముగించి నువ్వు నిలబడాలనే ఉన్నత స్థలాలను దేవుడి నీ కొరకు నిర్ణయించాడు. అక్కడ నిలబడడానికి ప్రయత్నించే. జారిపోతానేమో అన్న భయంతో ఉన్న చోటనే ఉండిపోయి ముందు అడుగు వేయకుండా నిర్లక్ష్యం చేయకు. అలసిపోకండి. ఉన్నత స్థలాల మీద అడుగు పెట్టడానికి ధైర్యంతో ముందుకు సాగండి. ఎందుకు తెలుసా? మీ బలంతో కాదు, దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. నీ కాళ్ళను దేవుడు లేడి కాళ్ళలాగా చేస్తాడు. ఇనుము ఇత్తడితో కూడిన షూ పాదరక్షల ప్రభు నీకు ఇచ్చాడు. కారణం, నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కించాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. గనుక ప్రయత్నం చేయండి. విశ్వాసంతో ప్రభువున వైపునకు ఎదురు చూడండి. ఉన్నత శిఖరాలలో అధిరోహించండి. దేవుని మహిమ కొరకు అక్కడ నిలబడండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఇదిగో ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా పాదాలను లేడి కాళ్ళ వలె నువ్వు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఎత్తైన స్థలాలకు భయపడి లోయల్లో నిలబడిపోతున్న ప్రజల కొరకు ఈ సన్నిధిలో ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాను. లోయల మనస్తత్వం నుంచి నీ బిడ్డలను బయటికి తీయండి. ఉన్నత స్థలాల మీద నిలబడే విశ్వాసాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయండి. లేడి కాళ్ళ వలె ప్రభా స్థిరత్వాన్ని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఆ షేరు గోత్రానికి ఇచ్చిన ఇనుము ఇత్తడి చెప్పులను ప్రభా నిలబడే బలాన్ని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఎక్కలేనంత ఎత్తైన కొండల మీద ఎక్కి నీ చేత్తో పట్టుకుని నీ బిడ్డలు ఎక్కించండి, బలపరచండి. నీవు నీ బిడ్డల కొరకు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదం కూడా స్వతంత్రించుకునే కృపను నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని అడుగుతూ, నిశ్చయంగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిలో కూడా దేవ ధైర్యంతో బలపరిచి నిలబెట్టమని అడుగుతూ, నీ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను నీ బిడ్డలకు దయచేయండి. ఇదిగో మే మాసం అంతా అద్భుతమైన నీ కృపను చూపించావు, నీకు వందనాలు. జూన్ మాసాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభా. నిశ్చయముగా ఇదిగో మరొక్కసారి ప్రభా వారు చేస్తున్న ప్రయత్నాలను ఆశీర్వదించండి. బిడ్డల కుటుంబాలు జీవితాలను దీవించండి దేవ. బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి. చేస్తున్న ప్రయత్నాల్లో మీరు తోడండి, నడిపించమని నీ కృప కలిగిన హస్తాలకు దేవా. ఈ రోజున పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న వారిని నిండారులుగా మీరు దీవించండి. ఉన్నతంగా వారిని ఆశీర్వదించి నిలబెట్టమని అడుగుతూ, వృద్ధుల చుట్టూ కూడా నీ కంచె వేసి కాపుదల భద్రత ఇవ్వండి. హాస్పిటల్లో ఉన్న రోగుల్ని జ్ఞాపకం చేసుకునండి. స్వస్థత, ఆరోగ్యమును దయచేయండి. దుఃఖంలో ఉన్న వారిని మీరు ఆదరించండి, ఓదార్చి బలపరచమని మీ నమ్మకమైన హస్తాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించే బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయండి, నడిపించును గాక. ఆమేన్.